హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను నైట్ డ్రెస్ కలెక్షన్ మీతో చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి నైట్ డ్రెస్ హాల్ అనమాట, అంటే నైట్ వేర్ హాల్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను డిఫరెంట్గా మేకప్ వేసుకున్నాను. ఇది వచ్చేసి స్మోకీ ఐ అనమాట, కనిపిస్తుంది కదా. స్మోకీ ఐ లుక్ అయితే బాగా ఎలివేటింగ్ అవుతుంది. అండ్ అలానే ఫస్ట్ టైం వేసుకున్నాను, నా ఫేస్కి అయితే చాలా బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా ఈ స్మోకీ ఎలా క్రియేట్ చేయాలో అని తెలుసుకోవాలని ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, కంపల్సరీగా వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం అవి ఎంత కాస్ట్ ఎలా ఉన్నాయని చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. ఇవన్నీ కూడా నైట్ వేర్ అనమాట అండి, టీ షర్ట్స్ అండ్ ట్రాక్స్ అనమాట, అంటే లోవర్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చూసేద్దాం, టీ షర్ట్స్ చూద్దాము ఫస్ట్. నేనైతే ఏం సెట్స్ తీసుకోలేదండి, డిఫరెంట్గా అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టీ షర్ట్ వచ్చేసి సో ఇది అనమాట, స్నఫ్ కలర్ లాగా ఉంది కదా. సో ఫస్ట్ టీ షర్ట్ వచ్చేసి ఇది మొత్తం ప్లెయిన్ గానే ఉంది, ఇక్కడ మాత్రమే ఒక ప్లానెట్ లాగా ఇచ్చారు కదా ఈ సింబల్. సో ఇంతేనండి, ఇక్కడ వచ్చి ఇలా వచ్చింది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది, చాలా ట్రెండీగా ఉందండి ఈ టీ షర్ట్ అయితే. కాకపోతే చాలా లాంగ్ లేదు, షార్ట్ టీ షర్ట్ అనమాట, హిప్ వరకే వస్తుంది. నైట్ వరకు అయితే చాలా బాగుంటుంది. క్లాత్ కూడా, సో క్లాత్ తెలుస్తుంది కదా, ఇది హౌజరీ కాదండి, చాలా బాగుంది క్లాత్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టీ షర్ట్ అయితే. సో దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. సో చూస్తున్నారు కదా, ఇది 149 రూపీస్, 150 పడింది మాకైతే. సో నచ్చాలండి. ఇది వచ్చేసి ఫస్ట్ టీ షర్ట్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టీ షర్ట్ అయితే. బేసిక్ మోడలే కాకపోతే క్లాత్ అండ్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ కలర్ అయితే ఇంతకుముందు నేనైతే ఎప్పుడూ వేసుకోలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీ షర్ట్ చూసేద్దాము, బ్లాక్ కలర్ టీ షర్ట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టీ షర్ట్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే హౌజరీ క్లాత్, బనియన్ క్లాత్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకుంటే కూడా. సో ఈ బో వచ్చేసి వెనక సైడ్ వచ్చిందండి, వెనక నెక్ వచ్చింది. ముందు మాత్రం రౌండ్ నెక్కే, ఇలా వెనక వచ్చింది. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అని చెప్పేసి 2 టీ షర్ట్స్ తీసుకున్నాను. ఈ మోడల్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి, కొంచెం ట్రెండీగా ఉంది, బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి నైట్ డ్రెస్సెస్ మీద కాకుండా నార్మల్గా జీన్స్ మీద కూడా బాగుంటుంది టీ షర్ట్ అయితే. ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట, మీకు కనిపిస్తుంది కదా, ఎలాస్టిక్ వచ్చింది. అండ్ అలానే టోటల్గా ప్రింట్, ఇక్కడ కొన్ని కుందన్స్ కూడా వచ్చాయండి, కనిపిస్తున్నాయి కదా. సో ఇలా కుందన్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ అంతేనండి, 150 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ గానే వచ్చాయి. వెనక బో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, నార్మల్ టీ షర్ట్ కన్నా కొంచెం ట్రెండీగా ఉంది. వర్క్ కూడా రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ టీ షర్ట్. సో నేను మొత్తం 4 టీ షర్ట్స్ తీసుకున్నాను. సో ఇది ఇంకొక టీ షర్ట్, ఈ కలర్ కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు వేసుకోలేదు. యాక్చువల్గా ఇది వచ్చేసి డీమార్ట్ లో తీసుకున్నాను ఫస్ట్ టీ షర్ట్. ఇవన్నీ కూడా డీమార్ట్ లో తీసుకున్నాను. చాలా సింపుల్ టీ షర్ట్ అండి, కొంచెం స్లీవ్లెస్ లాగా వస్తుంది. సో కనిపిస్తుంది కదా, మరి ఓ స్లీవ్లెస్ కాదు, నార్మల్ గా వస్తుంది. చాలా సింపుల్, అంటే సింపుల్ టీ షర్ట్, ప్లెయిన్ గా నైట్ వేసుకోవడానికి మాత్రం బాగుంటుంది. సో దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఇది వచ్చేసి 99 రూపీసేనండి. నేనైతే అన్ని కూడా ఎం సైజ్ తీసుకున్నాను. టీ షర్ట్స్ లో అయితే అన్ని ఎం సైజ్ తీసుకున్నానండి. సో అది వచ్చేసి 3rd టీ షర్ట్. 4th టీ షర్ట్ వచ్చేసి ఇది అనమాట, లైట్ పింక్ కలర్ టీ షర్ట్. సేమ్ ఇందాక బ్లాక్ కలర్ టీ షర్ట్ ఏ మోడల్, సేమ్ ఇది కూడా అదే మోడల్. రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి, అండ్ అలానే లోపల రెడ్ కలర్ కుందన్స్ వచ్చాయి, మీకు కనిపిస్తుంది కదా. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు, అందుకే 2 తీసుకున్నాను సేమ్ మోడల్లో. ఇక్కడ వెనక కూడా బో వచ్చింది, సేమ్ ఆ టీ షర్ట్ మోడల్లోనే ఉంది. కింద ఎలాస్టిక్ అండ్ అలానే వెనక బో, ముందు వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి, ఏవి కూడా నేను లాంగ్ హ్యాండ్స్ లేకపోతే ఎల్బో హ్యాండ్స్ 3. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది ఎల్బో హ్యాండ్ అనమాట. ఇలాంటి హ్యాండ్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే నైట్ అంత కంఫర్టబుల్ గా ఉండవు కదా. సో అందుకే నేను ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అయితే ప్రిఫర్ చేయను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. ఇలాంటి మోడల్లో కింద ఎలాస్టిక్ వచ్చినవి నేను ఇంతకుముందు చాలా టీ షర్ట్స్ వాడానండి. కాకపోతే ఎలాస్టిక్ అయితే అసలు లూజ్ అవ్వదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎన్ని వాషెస్ చేసినా కూడా, నేనైతే వాషింగ్ మిషన్ వేసేస్తూ ఉంటాను కదా, అయినా కూడా చాలా బాగుంటూ ఉంటాయి. క్లాత్ అయితే ఎస్పెషల్లీగా ఈ డీమార్ట్ లో తీసుకున్న టీ షర్ట్స్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా 150 రూపీసే. సో అంతేనండి, నేను తీసుకున్న టీ షర్ట్స్ అయితే 4 అనమాట. లోయర్స్ చూపిస్తాను ఇప్పుడైతే. లోయర్స్ మాత్రం 3 తీసుకున్నాను, ఎందుకంటే నాకు అక్కడ ఏమీ నచ్చలేదండి.
ఇది ఒక్కటే నచ్చింది డీమార్ట్ లో అయితే, మిగతావి మాత్రం ట్రెండ్స్ లో తీసుకున్నాను. నేను మాత్రం ఇలాంటి హౌజరీ క్లాత్ లోయర్స్ యూజ్ చేస్తాను, కాటన్ అయితే అస్సలు యూజ్ చేయనండి, ఎందుకంటే చాలా షింక్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి నాకైతే. సో ఫస్ట్ లోయర్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది కదా ఇది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఈ ప్రింట్ వచ్చేసి రబ్బర్ ప్రింట్ అలాంటిది ఏమీ కాదు, క్లాత్ లోనే ఉంది జస్ట్ అంతే. లాంగ్ ఏనండి, 3/4 అలాంటివి ఏమీ కాదు, లాంగ్ నాకైతే బాగా సెట్ అవుతుంది. నా హైట్ వచ్చేసి 5'6" అలా ఉంటాను, నా హైట్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఫ్రీ సైజే ఉంటాయి కదా లోయర్స్ అన్నీ కూడా, నేనైతే తీసుకున్నాను. ఫ్రీ సైజ్ అయినా కూడా నాకు బాగానే సెట్ అవుతుంది అనమాట, లూజ్గా ఏమి అనిపించవు. సో ఇది వచ్చేసి ఫస్ట్ లోయర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో లోయర్ అండి, ఇది వచ్చేసి యోగాకి అండ్ మనం జిమ్కి వెళ్ళడానికి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫస్ట్ టైం నేను తీసుకున్నాను ఇలాంటివి అయితే. ఎప్పుడు కూడా నేను ట్రాక్స్ అంటే లోయర్స్ ఇందాక చూపించాను కదా, కొంచెం లూజ్గా ఉండేవి తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను జిమ్కి వెళ్ళడానికి లేదా యోగా చేయడానికి ఇలాంటివి తీసుకున్నాను అనమాట, నైట్ పాయింట్. ఇది వచ్చేసి లెగ్గింగ్ లాగా ఉంటుంది, మీకు వేసుకుంటేనే అర్థం అవుతుంది అనమాట మీకు ఫిట్టింగ్ అనేది. సో కనిపిస్తుంది కదా, లెగ్గింగ్ లాగానే ఉంటుంది, క్లాత్ కూడా చాలా అంటే చాలా మందంగా ఉందండి. ఆబ్వియస్లీగా మనం ట్రెండ్స్లో అంటే క్వాలిటీ అంటే సూపర్గా ఉంటుంది కదా. లోపల వచ్చేసి ఇలా వైట్ వచ్చింది, బయట చూస్తున్నారు కదా ఎంత మందంగా ఉందో. అండ్ ఎలాస్టిక్ కూడా చాలా బ్రాడ్ ఎలాస్టిక్ వచ్చిందండి, సో ఇంత బ్రాడ్ వచ్చింది. ఇది మనం నైట్ వేర్గా యూజ్ చేయవచ్చు అండ్ అలానే జిమ్ పర్పస్గా కూడా యూజ్ చేయవచ్చు అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం టైట్గా ఉంటుందండి, లూజ్గా ఉండదు. మనం లెగ్గింగ్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట, యాంకిల్ లెగ్గింగ్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇది నేను ఇలాంటివే 2 తీసుకున్నాను. నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కలర్ కూడా ఎల్లో కలర్ నాకు నచ్చదు, కానీ ఇది ఎంతో చాలా అట్రాక్టివ్గా చూస్తున్నారు కదా, చూస్తుంటే ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో. సేమ్ ఇది కూడా అంతే, యాంకిల్ లెంత్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి లెగ్గింగ్స్ లాంటి ట్రాక్స్ మీద మనం ప్లెయిన్ కుర్తీస్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది అండ్ అలానే చాలా ట్రెండీగా ఉంటాయి అన్నమాట. ఎలా వేసుకోవాలి అంటే, సో మిక్స్ అండ్ మ్యాచ్ కాబట్టి దీన్ని ఆపోజిట్ కలర్ వేసుకోవాలి అంటే దీనికి ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఇలా ప్లెయిన్ కుర్తీస్ వేసుకొని కింద దీంతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నైట్ డ్రెస్ లాగా కాకుండా మనకి నార్మల్గా డే డ్రెస్ లాగా కూడా, అంటే అవుట్ సైడ్ వెళ్ళడానికి డ్రెస్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇదనమాట. సో సేమ్ లెగ్గింగ్ లాగానే ఫిట్టింగ్ ఉంటుంది, సైజెస్ ఉంటాయి అక్కడైతే, వీటికి సంబంధించి అయితే కంపల్సరిగా సైజ్ ఉంటుంది. సో నేను మీకు ఇది ఎలా చెప్పను, ఇది వచ్చేసి SM అలా లేవండి, 30 సెంటీమీటర్స్. సో చూస్తున్నారు కదా ఇలా 30 ఉంది. ఇది వచ్చేసి 399 పడింది నాకైతే. కాస్ట్ ఎక్కువే కానీ క్లాత్ చాలా బాగుంది, క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది 400, అది ఇంకా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి, ఎందుకో తెలియదు కానీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా పడింది నాకైతే. సో దీని కాస్ట్ వచ్చేసి 500, 499, 500. అది వచ్చేసి 399 అనుకుంటా. ఇది వచ్చేసి 399, ఇది వచ్చేసి 499. కాకపోతే నాకు ఇదే బాగా నచ్చింది. ఇది క్లాత్ ఇంకా బాగా థిక్గా ఉందండి దీంతో పోలిస్తే, అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటా. సో అంతే. ఇంకొకటి మాత్రం ఉంది, ఇది నాకైతే తీసుకోలేదండి, ఇది కూడా నైట్ వేరే కానీ జస్ట్ ఇలా వచ్చింది. సో బాగుంది కదా ఇది కూడా, కాకపోతే నాకు కాదు, ఇది మా కజిన్ ఒకళ్ళు తీసుకోమంటే తీసుకున్నాను. ఇది వచ్చేసి L సైజ్ తీసుకున్నానండి నేను. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. చూస్తున్నారు కదా, డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇది కూడా 149 రూపీస్, 150. క్లాత్ అయితే డబల్ క్లాత్ వచ్చిందండి. సో లోపల వచ్చేసి ఇది, బయట వచ్చేసి ఇది, చాలా థిక్గా ఉంది. సో ఎలాస్టిక్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇది నైట్ వేర్ లాగా అనిపించట్లేదు, హ్యాపీగా డే వేర్ లాగా వేసుకోవచ్చు అనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఇంత షార్ట్ వేసుకోను కాబట్టి సో పర్లేదు. యాక్చువల్గా నైట్ వేర్ లాగా వేసుకోవచ్చు అండి దీన్ని. యాక్చువల్గా నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నైట్ వేర్ ఇలాంటిది. బయటకైతే వేసుకోవడం కుదరదు, కాకపోతే ఇంట్లో వేసుకోవచ్చు, పర్లేదు. మరీ అంత ఆడ్గా ఉండదు, కొంచెం మరీ లెంత్గానే ఉంది. మినిమం మనకి ఎలా వస్తుంది అంటే నీస్ కన్నా కొంచెం పైకి వస్తుంది అనుకుంటా, అంతే. ఇది ఒక షార్ట్ తీసుకున్నాను. నైట్ వేర్ అయితే ఇంతవరకేనండి నేను తీసుకున్నాను. సో నేను తీసుకున్నవి అయితే ఇవేనండి. మీకైతే ఏది నచ్చిందో బాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ఎప్పుడు చెప్పారే కదా,
ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. ఇంకేంటి అంటే సో ట్రాక్స్ నచ్చాయా, టీ షర్ట్స్ నచ్చాయా అని చెప్పేసి కంపల్సరీగా షేర్ చేయండి నాతో. నాకైతే ట్రాక్స్ బాగా నచ్చాయి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా ఉందన్నమాట. నాకైతే ఎల్లో కలర్ బాగా నచ్చింది. అండ్ రెడ్ కలర్ క్లాత్ అయితే అవసరం అనమాట. మనం ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా నాకు తెలిసి ఈజీగా 1.5 year 2 years వరకు ఈజీగా వేసుకోవచ్చు. అండ్ మనం డైలీ అదే వేసుకోం కదా, మనకి ఆల్టర్నేటింగ్ గా చాలా ఉంటాయి కాబట్టి నైట్ వేర్. సో ఈజీగా నాకైతే వచ్చేస్తూ ఉంటది, ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ డ్రెస్సెస్ కన్నా నైట్ డ్రెస్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు వేసుకునే నైట్ డ్రెస్సెస్ కాబట్టి టీ షర్ట్స్ నైట్ డ్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నేనైతే. సో అదనమాట మ్యాటర్. ఈ రోజు వీడియో అయితే అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే ఈ వీడియో బాగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. బై బై.